మిరాయ్ ఇది సినిమా కాదు, హిందూ పురాణం మీద నడిపించిన ఒక మైలురాయి. హిందూ సాంప్రదాయంలో ఉన్నాయి పురాణాలు. ఆ పురాణంలో ఉన్నారు దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఇచ్చిన వరాలు తీసుకొని ఒక రాజు ఒక యుద్ధం చేస్తాడు. అయితే దాన్నే కళింగ యుద్ధం అంటారు. అయితే ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం వలన ఆ రాజు బాధపడి ప్రాయశ్చిత్తపడి తన దగ్గర ఉన్న శక్తులన్నింటినీ 9 గ్రంథాలుగా చేసి ఆ గ్రంథాలను కాపాడమని కొంతమంది వ్యక్తులకు ఇస్తారు. అయితే ఆ గ్రంథాలను దోచుకోవటానికి దాన్ని దోచుకొని మహావీరుడు దేవుళ్లాగా ఫీల్ అయిపోవటానికి అంటే తయారవటానికి ఒక తాంత్రిక శక్తి కలిగిన వ్యక్తి చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని ఆపడానికి ఒక దేవుడు, ఆ దేవుడు ఎవరో కాదు రాముడు తన యొక్క ఆయుధాన్ని ఉపయోగించి ఒక సామాన్యుని వీరునిగా తయారు చేసి దాన్ని కాపాడేందుకు చేసే ప్రయత్నమే ఈ మిరాయి సినిమా. ఈ సినిమాలో హీరో గురించి, విలన్ గురించి, యాక్టర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ సినిమాలో మెయిన్ హీరో ఎవరంటే ఈ సినిమా స్టోరీనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీని ఎలివేషన్స్ ఇచ్చిన దాన్ని ఒక్క మాట కూడా మనం వేలెత్తి చూపించే విధంగా ఉండదు. సినిమా స్టోరీ అంతా చూసిన తర్వాత ఇద్దరు మన తెలుగు సినిమా, తెలుగువాడి ఖ్యాతి, తెలుగు సినిమాలు ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తే కానీ ప్రపంచ రికార్డులు సైతం బద్దలైపోవు అని చెప్పి మనం గుండె మీద చేసుకుని సగర్వంగా బయటకు వచ్చే సినిమా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతకీ ఈ సినిమాకు రేటింగ్ చెప్పలేదు కదా, చెప్పేంత ధైర్యము దేవుడికి రివ్యూ ఇచ్చేంత దమ్ము మన దగ్గర లేవు. మీరే వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూడండి, సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.